గొప్ప వాళ్ళ గురించి కూడా మాట్లాడండి. రెస్పెక్ట్ ఇవ్వండి అయ్యా మా తోటి ఆడపిల్లలకి. మహా అయితే మీరు ఏం చెప్పాలి ఆడపిల్లలకి? అమ్మ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునేటువంటి స్థితిలో ఉండండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, లేదా రక్షణగా మనుషులను తీసుకెళ్ళండి, ఏదో ఒకటి చేయండి. కాకపోతే ఏంటంటే మీకు ఇంత చుట్టుపక్కల ఇంత కరుడు కట్టినటువంటి దుర్మార్గమైన కామాంధులైనటువంటి సమాజంలో కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళని మిమ్మల్ని మీరు రక్షించకుండా ఏర్పాటు చేసుకోండి. మీకు ఒక తమ్ముడు గానో, ఒక అన్నగానో, ఒక తండ్రి గానో, ఒక సోదరుడు గానో ఇది నా రిక్వెస్ట్ తప్ప మీరు ఇలా ఉండాలని మాత్రం చెప్పటం పెద్ద క్రైమ్. ఆడపిల్లలు ఉండాలని చెప్పేది పెద్ద క్రైమ్, వెరీ బిగ్ మిస్టేక్. ఇది ఇలాంటి దాన్ని మాట్లాడినందుకు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పక్కన పెడితే ఇలాంటి మాట్లాడినందుకు ఈ మాటలు సపోర్ట్ చేసేటువంటి స్త్రీల గురించి నాకు బాధ అనిపిస్తుంది. ఇలా మాట్లాడతారా? మీ తోటి ఆడపిల్లను ఒకడెవడో అంటే వాడికి సపోర్ట్ చేస్తారా మీరు? అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన సపోర్ట్ చేస్తారా? కమాన్, మా బయటకు వచ్చి ఓపెన్ చేయండి, మీ మౌత్, మీ వాయిస్ ఓపెన్ చేయండి, ఫైట్. ఈ చాదస్తపు మెంటాలిటీ ఉన్నటువంటి మగ బెదవులకి, ఇలాంటి ఆలోచించే సన్నాసులకి, అలాగే ఇలాగ దాన్ని సపోర్ట్ చేసే పిచ్చి వాళ్ళు ఆడవాళ్ళు, ఆ మగవాళ్ళ యొక్క అణిచివేతకు గురైతున్న ఆడవాళ్ళు మాట్లాడే మాటలకి మీరు ఎదురించి మాట్లాడమ్మా. ప్లీజ్ కమాండ్ వాయిస్ అవుట్. ఎంతసేపటికి సమాజంలో ఇలాగా ఆడబిడ్డలు విక్టిమ్స్ అయిపోయారు, ఎన్ని రకాలుగా అవమానించబడుతున్నారు, హింస చేయబడుతున్నారు, హింస పెట్టబడుతున్నారు. వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలి. వాళ్ళని సపోర్ట్ చేయకుండా వాళ్ళ మీద అట్రాసిటీస్ చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తారేంటి? ఆడబిడ్డలు కదా, ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కదా మీరు సపోర్ట్ చేయాలి. ఒక మాల్లో ఒక ఆడబిడ్డ మీద అవమానించినట్టు ఆ మగాళ్ళని కెమెరాలో పట్టుకొని ఎవడెవడో ఎరగదీస్తే, మధ్యలో ఎరగదీస్తే చెప్పుతో సెంటర్లో కొట్టుకుంటూ తీసుకెళ్లాలి కదా. అది కదా మీరు చేయాల్సిన పని. వాళ్ళని అడగాలి కదా, వాళ్ళని శిక్షణ చెప్పాలి కదా. నువ్వు జాగ్రత్తగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు ఉండాలి? ప్రతిసారి ఎప్పుడు విక్టిమ్ అయిపోయిన ఆడబిడ్డల మీదే మీరు క్రైమ్ నేరం మోపుతుంటే, వాళ్ళే తప్పు అంటుంటే అంటే పర్లేదు, ఆడబిడ్డల మీద క్రైమ్ చేసిన తప్పలేదు, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మగవాళ్ళు మాత్రం ఏమనకూడదా? వాళ్ళకి చెప్పండి. దుర్మార్గం చేసిన ఆడబిడ్డల మీద దుర్మార్గం చేసిన మగవేదలు చెప్పు తీసుకుంటారా మాట్లాడండి మీరు దమ్ముంటే. అంతేగాని ఎవరైతే నష్టపోయారో వాళ్ళను అనకండి. ఆ స్థానంలో మన బిడ్డలు ఉంటే ఎంత బాధపడుతుందో అది ఆలోచించండి. ఈ మోరల్ పోలీసింగ్ నుంచి మీరు బయటపడేదాకా మీరు మనుషులు కాదు. మోరల్ పోలీసింగ్ ఈజ్ ఎ బ్లడీ నాస్టీ థింగ్. ప్రపంచం అంతా ఆడబిడ్డలంతా సఫర్ అవుతుంది మోరల్ పోలీసింగ్. ఈ మోరల్ పోలీసింగ్ ఎక్కువ ఆడపిల్లల మీద రుద్దపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లల మీద రుద్దపడుతుంది. ఎవరైతే సమాజంలో గొప్పగా